సమయానికి వెళ్లి అమ్మని ఆపాను కాబట్టి సరిపోయింది. లేదంటే పాట పాడింది నేనే అని చరణ్ కి చెప్పేసేది. దాంతో అక్షిత పెళ్లి ఆగిపోయేది. ఒక విధంగా అక్షిత చరణ్ ని చీట్ చేస్తున్నా చరణ్ మాత్రం సిన్సియర్ గా లవ్ చేస్తున్నాడు కదా. మనం చేసింది కరెక్టే. ఇదిగో అమ్మా. చరణ్ ఏంటి ఇక్కడికి వచ్చాడు? ఒకవేళ ఆ పాట పాడింది అక్షిత కాకుండా వేరే అమ్మాయి అయితే నువ్వేం చేసేవాడివి? ఆ రోజు గుళ్ళో అమ్మా, ముందు మీరు రండి. అది కాదు పల్లవి, అసలు రండి చెప్తానమ్మా. పల్లవి రండమ్మా. పల్లవి, పల్లవి ఏంటి ఎక్స్ట్రాలా? ఓ చరణ్, నువ్వా? ఓవర్ యాక్షన్ చేయకు. ఏంటి ఇలా వచ్చావు? కొబ్బరి బొండం తాగడానికా? నీ కోసమే వచ్చాను. దేనికి? నిజమేంటో నీ ద్వారానే తెలుసుకుందామని. అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నువ్వు మా ఇంట్లో చేసిన నటన చాలు, మళ్ళీ ఇక్కడ కూడా నటించాలని చూడకు. నేను సీరియస్గా అడుగుతున్నాను. గుండమ్మ గారు నాతో ఏదో చెప్పాలని మా ఇంటికి వచ్చారు. అదేంటో చెప్పు. అమ్మ ఏం చెప్పాలని వచ్చారో చెప్పారు కదా. ఆవిడ అబద్ధం చెప్పారు. నువ్వు రాకముందు ఆవిడ ఎమోషన్ వేరు. ఏదో ఇంపార్టెంట్ విషయమే ఆవిడ నాకు చెప్పాలని వచ్చారు. నువ్వు వచ్చి ఆవిడని పక్కకి తీసుకెళ్లి మాట్లాడిన తరువాత ఆవిడ వర్షన్ మారిపోయింది. ఆవిడ చెప్పాలనుకున్నది కాకుండా ఏదో కవర్ చేస్తూ మాట్లాడారు. అది నాకు అర్థమైంది. అసలు ఆవిడ ఏం చెప్పాలని వచ్చారో